నిన్నటి ఎపిసోడ్లో 1 minute గేమ్ చూసిన తర్వాత మనకి కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్లో ఎవరు కెప్టెన్ అవుతా అనే ఇంట్రెస్టింగ్ పాయింట్, దాంతోపాటు నిద్ర లేకుండా బిగ్ బాస్ ఏ టాస్క్లు ఇస్తాడు అనేది వెరీ ఇంట్రెస్టింగ్ పాయింట్ అని చాలా బట్టలు చింపుకొని చూసిన తర్వాత మన వాడు ఏమీ ఇవ్వకుండా ఇంకొక 4 గంటలు టైంపాస్ చేసి, అంటే 10 గంటలు 12 గంటలు స్టార్ట్ అయినటువంటి ప్రోగ్రాము, ఏదో మీరు ఆ రూమ్లోకి వెళ్ళండి వీళ్ళు ఈ రూమ్లోకి వెళ్తారు, మీరు నిర్ణయించుకొని ఒక బటన్ నొక్కి అవతల వాళ్ళని నొక్కకుండా ఆపాలి లేదా నొక్క ఆపాలి మీ స్ట్రాటజీ. సో మీరు నొక్కకపోతే, లేకపోతే మీరు నొక్కి వాళ్ళు నొక్కకపోతే, ఏదో ఒక గమ్మత్తుగా ఎక్స్ప్లెయిన్ చేసినంతసేపు కూడా పట్టలేదు, గేమ్ ఆడటం కూడా పట్టలేదు. మొత్తానికి ఇరు టీముల వాళ్ళు వెళ్ళిపోయారు, అక్కడ నొక్కున్నారు. మేము నొక్కలేదని ఇద్దరు ఫోన్లో చాలా బ్లఫ్ గేమ్ ఆడారు. సో అట్లా ఇద్దరు నొక్కేశారు, ఇద్దరు నొక్కకుండా చేయకుండా చేద్దాం ట్రై చేశారు. ఓవరాల్గా ఇద్దరు బిస్కెట్ అయ్యారు. గేమ్ అర్థమయ్యి మొత్తుకొని టైంని కిల్ చేసుకోవడంతో చివరికి 2 గంటలు 3 గంటలే మిగిలినాయి. దీని ముందు ఒక వార్నింగ్ ఇచ్చారు, మీరు ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు, మీకు గేమ్లు అర్థం చేసుకొని రావట్లేదు, సమయపాలన లేదు అని. సో ఓవరాల్గా ఎపిసోడ్ టైం వేస్ట్ అయింది, డే టైం వేస్ట్ అయింది, గేమ్ వేస్ట్ అయింది. వావ్ ఫ్యాక్టర్ అయితే ఏమీ లేదు. చివరికి ఏం చేశారంటే, మీలో మీరు కొట్టుకు చావండి, అంటే తాంబులాలు చెంత తనుగు చావండి టైప్లా మీరు కొట్టుకొని ఒక పని చేయండి. ఈసారి వీళ్ళల్లో నుంచి, అంటే సోకాల్డ్ సెలబ్రిటీస్ అయినటువంటి కామనర్స్ ఎవరైతే ఉన్నారో హౌస్ ఓనర్స్ నుంచి ఎవరో ఒకరిని సెలెక్ట్ చేసుకొని కెప్టెన్గా మీరు బాధ్యతలు వేయండి అంటే, అది యాక్చువల్లీ ఏం జరిగింది? ఫర్ ఎగ్జాంపుల్ సుమన్ శెట్టి కెప్టెన్ అరుడా కాదా, ఓటు చెయ్యొద్దండి. ఓకే, సుమన్ శెట్టి కాదు. సో ఇట్లా వాళ్ళు ఒక్కొక్క పేర్లు అడుగుతూ వచ్చారు. ఎందుకు అడుగుతూ వచ్చారంటే, ఓనర్లుగా వీళ్ళ బిహేవియర్లు ఏంటి, ఓనర్లుగా వీళ్ళలో ఒక ఏమంటారు కెప్టెన్సీ స్కిల్స్ ఉన్నాయా లేదా, నాయకత్వ లక్షణాలు ఉన్నాయా లేదా అనేది చూడాలి. సో ఈ పర్స్పెక్టివ్లో చూసినప్పుడు వీళ్ళకి కొంతమంది పర్సనల్గా నచ్చరు కదా, పలానా వాడు ఉంటుంది ఇష్టం లేదు, పలానా వాడు ఉంటుంది ఇష్టం లేదు, ఎవరికి ఎవరు ఓటేస్తారు దగ్గర, నాకు వాడు పండిచ్చాడు, వీడు నాకు పువ్వు ఇచ్చాడు, వీడు ఇంకేదో చేశాడు, సో నేను వాడికి లాస్ట్ టైం నామినేషన్ సేవ్ చేశా కాబట్టి నేను ఈ పత్యాపారం సోదాపారం ఇంకొక 2 గంటలు చంపుకున్న తర్వాత ఫైనల్గా బాబు అంటే ఇదంతా ఎందుకు జరిగింది, వీళ్ళు ఇంకో గంటలు చేసి వీళ్ళకి గంట తగ్గించి వాళ్ళకి 2 గంటలు తగ్గించినందుకట మళ్ళీ ఎవరికైతే మేజర్ ఛాన్స్ రావాలనుకున్నావో ఓనర్స్ సైడే కెప్టెన్సీ వెళ్ళింది. సో బిగ్ బాస్ డిసైడ్ అయ్యాడు ఓనర్స్కి కెప్టెన్సీ ఇద్దామని. సో వాళ్ళు ఓనర్స్, వాళ్ళ దగ్గర పవర్స్ ఎక్కువ ఉన్నాయి, వాళ్ళ దగ్గర రేషన్ ఉంది, వాళ్ళ దగ్గర హౌస్ ఉంది, వీళ్ళని పని వాళ్ళలాగా వాడుతున్నారు, వీళ్ళు ఇంటి పని చేయాలి ప్లస్ గేమ్ ఆడాలి. సో వీళ్ళకి ఎక్కువ టైము వాళ్ళకి తక్కువ టైము ఇచ్చి వాళ్ళే గెలిచేటట్టుగా చేసి మళ్ళీ వీళ్ళంతా డిస్కస్ చేసుకొని వాళ్ళు గెలిచారు కాబట్టి వాళ్ళలో ముగ్గురిని సెలెక్ట్ చేయమన్నారు. సో ఈ సెలెక్ట్ చేసిన దగ్గర ఎవరినైతే మిగతా 7గురిలో ముగ్గురిని సెలెక్ట్ చేసి 4గురిని వద్దన్నారో ఆ 4గురు కూడా మేము ఎందుకు వద్దు, మేము కెప్టెన్సీ కానడానికి మీరెవరు. ఇక్కడ మళ్ళీ వీళ్ళు చేసిన ఏకైక దరిద్రపు కొట్టు మిస్టి పని ఏంట్రా అంటే, ఈ సంజనాన్ని తీసుకుపోయి ఈ పేర్లు అనౌన్స్ చేయండి అని చెప్పటం. మేము ఇలా అనుకోని సెలెక్ట్ చేసామని చెప్పకుండా, నువ్వు ఇచ్చేసావు కాబట్టి నువ్వు కెప్టెన్గా వేస్ట్, నువ్వు ఇచ్చేసావు కాబట్టి నువ్వు కెప్టెన్గా వేస్ట్ అనగానే, సంజన గారు మీకు దేని పంపించారో అది మాట్లాడండి, వేరే మాట్లాడగానే నువ్వెవరు చెప్పడానికి, నీకు ఉండొచ్చు ఆ 6గురు చెప్పండి, ఓకే నాకు ఇండివిజువల్గా నేను ఎందుకు కెప్టెన్ వద్దనుకుంటున్నావు చెప్పు, నేను ఎందుకు కెప్టెన్ వద్దనుకుంటున్నావు చెప్పు. ఇట్లా డాక్టర్ ప్రియా అండ్ దమ్ము శ్రీజ బాగా గట్టిగా డిమాండ్ చేశారు. కానీ ఇమాన్యుయల్ లాంటి వాళ్ళు చాలా ఓపిక్గా చెప్పి, ఇది జరిగిందని, ఆశా సైన్ లాంటి వాళ్ళు పర్సనల్గా చెప్పి, సో ఫైనల్గా వీళ్ళు ఎవరిని సెలెక్ట్ చేశారా అయ్యా అంటే డిమోన్ పవన్. అంటే ఏమీ లేదు, మంచి గొడవలేం లేవు పిల్లోడితో, బేసిక్గా అట్ ద సేమ్ టైం నాలెడ్జ్ లేదు, మెచ్యూరిటీ అంతకన్నా లేదు, మనం వెబ్సైట్లో మాట్లాడుకున్నట్టు. బట్ వీళ్ళకి ఇంట్లో ఒక సహచర్యంగా అందరితో కలిసిమెలిసి ఉన్నాడు కాబట్టి ఒక పాయింట్లో ఇది. నాయకత్వ లక్షణాలకు వచ్చేసరికెళ్ళి దే టుక్ యాక్చువల్లీ సంచాలకుగా మంచి బిహేవ్ చేసినందుకు, అందరితోటి మర్యాదగా మనంతా ఉన్న మర్యాద మనీష్ని అండ్ భరణిని వీళ్ళని సెలబ్రిటీలు సెలెక్ట్ చేసుకున్నారు. ఎందుకంటే హౌస్ మెంబర్స్ అయి ఉన్నారు కాబట్టి భరణి కూడా సెలబ్రిటీ అయినా, ఇప్పుడు వాళ్ళతో పాటు హౌస్ ఓనర్స్లో ఉన్నాడు కాబట్టి భరణిని కూడా సెలెక్ట్ చేసుకున్నాడు, మనవాడు కూడా ఉంటే బాగుంటుంది అని. ఈ ఐడియా బాగుంది, స్ట్రాటజీ బాగుంది. కానీ బేసిక్ ఎక్కడ పంట జరిగింది, వీళ్ళ ముగ్గురు కలిసి మీకు ఒక అవకాశం ఇచ్చారు కాబట్టి మీరు కామనర్స్ నుంచి, అంటే సెలబ్రిటీస్ నుంచి ఎవరైనా చేయాలంటే అందరికీ తల్లో 4గా ఉంటాడు, ఫన్ చేస్తాడు, ఎంటర్టైన్మెంట్ ఇస్తాడు. లాస్ట్ టైం మన వాడికి కెప్టెన్సీ కంటే ఒక అన్యాయం వల్ల పోయింది కాబట్టి ఈసారి ఛాన్స్. ముగ్గురు ఎక్కువ డిస్కస్ చేయకుండా వితిన్ మినిట్ ముగ్గురు మగవాళ్ళు వితిన్ మినిట్ ఇమాన్యుయల్ అని చెప్పేశారు. 4th కంటెండర్గా ఇమాన్యుయల్ వచ్చాడు. ఈ నలుగురికి గేమ్ ఇన్సైడ్ ఏంటి అంటే, సేమ్ టీషర్ట్లకి కలరు ఎక్కువ ఎవరంటుంది ఎవరు పూసుకున్నారు అనేది. ఇక్కడ బిగ్ బాస్ చేసినటువంటి ఒక చెత్త పని ఏంట్రా అంటే, బుర్ర లేనటువంటి, అంటే బేసిక్ సెన్స్ కూడా ఆలోచించినటువంటి, కేవలం పులిహాల కలుపుకోవడానికి వీడా వాడా అని టెస్ట్ చేస్తూ టైం పాస్ చేసి కంటెంట్ ఇచ్చిందన్న ఒకే ఒక్క రీజన్తో ఈ సోకాల్డ్ రీతు గారిని జడ్జిగా పెట్టాడు.
రీతుతో ఉన్న ఒక మేజర్ ప్రాబ్లం ఏంటి అంటే ఆమె ఎటు సైడ్ ఆడుతుందో తెలియదు. సెలబ్రిటీల సైడ్ ఆడుతూ సపోర్ట్ చేయొచ్చు, ఓకే, లేదా జెన్యున్గా ఒక సంచాలకుగా నా నిర్ణయం వల్ల ఇంటికి ఒక మంచి కెప్టెన్సీ వస్తాడని ఆలోచించవచ్చు. దాన్ని వదిలిపెట్టి ఆమె 6 కొట్టినందుకు ఆడియన్స్ అరిస్తే ఆడియన్స్ అరవకూడదని చెప్పి ఇంట్లో వాళ్ళ మీద ఆవిడ రూల్స్ పెట్టడం మొదలెట్టింది. ఆ గేమ్ మీద కాన్సన్ట్రేట్ చేయడం కన్నా చుట్టుపక్కల సపోర్ట్ చేసేవాళ్ళు, స్ట్రాటజీలు ఇస్తున్న వాళ్ళు, గోల చేస్తున్నవాడు వీళ్ళతో ఫైట్లు చేసుకుంటూ కూర్చొని ఇక్కడ గేమ్ వదిలేసింది ఆవిడ. ఈ గేమ్ వదిలేయడంలో ఇద్దరిద్దరు కలిసి ఆడుకున్నారు, ఇచ్చేశారు. సో నేను చెప్పినా కూడా నువ్వు 3 సార్లు పూసావు కాబట్టి అని భరణి లాంటి పర్ఫెక్ట్ గా అంటే భరణి యాక్చువల్గా ఆ రౌండ్లో విన్నర్, తక్కువ పెంచుకొని తను చాలా కష్టపడి మిగతా వాళ్ళకి పూసాడు, కానీ భరణిని పైకి దోసింది. ఇప్పుడు ఫైట్ ఎవరి మధ్య ఉంది? డిమాన్ పవన్ అండ్ ఇమాన్యుయల్. అంటే ఇమాన్యుయల్ ఉండాలి అని ముగ్గురు కలిసి అనుకున్నప్పుడు ఇమాన్ కోసం కొద్దిగా సాఫ్ట్గానే ఆడారు, కానీ 1-1 వచ్చినప్పుడు ఫైనల్ కెప్టెన్సీ ఎవరు అవుతారు అనేది ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్. ఇక్కడ రీతు 2 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఒకటి, కెరియర్లో ఆర్ బయట మంచి స్నేహితుడు, పార్ట్నర్ అయినటువంటి ఇమాన్యుయల్. అంటే ఇమాన్యుయల్కి కామెడీ ట్రాక్గా నేను తీసుకొచ్చినప్పుడు నీ యొక్క ఐడెంటిటీని ఒక ఛాన్స్ ఉన్నప్పుడు దాన్ని వదిలేసి మీ గ్రూప్, మీ సెలబ్రిటీ గ్రూప్, మీతో పాటు ఒక కామనర్, ముగ్గురు హౌస్ ఓనర్స్ కలిసి ఒక కామనర్కి అవకాశం ఇచ్చినప్పుడు దాన్ని చేయాలి. దాన్ని పట్టించుకోకుండా వాంటెళ్ళి పూసాడు, చేశాడు. ఒక 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 అంటే ఇప్పుడు డిమాన్ పవన్ అనేటటువంటి బిల్లి బిత్రేగాడు కెప్టెన్ అయిపోతే నేను ఆ రూముల్లో పర్మిషన్ అనుకోకుండా కెప్టెన్ తోటి ఏదో ఒక బాధ్యత తీసుకొని కెప్టెన్సీ రూములో ఇంట్లో ఎంజాయ్ చేయొచ్చు అనే ఒక స్వార్థం తప్ప ఒక స్ట్రాటజీ కానీ, ఒక గేమ్ పరంగా అవగాహన కానీ, ఒక ప్రాక్టికాలిటీ కానీ బేసిక్ సెన్స్ లేదనిపించింది నాకైతే. సో ఆ సంచాలకు బోడీ రూల్స్, బోడీ నిర్ణయము అప్పటికప్పుడు మార్చుకోవటం వల్ల ఆడాల్సిన వాళ్ళని ఉంచకుండా పక్కకి ఏటానా అంటే ఇంతకుముందు నిన్నటి రోజులో మనం మిస్ అయ్యాం. ఎందుకంటే నిన్న మనం ఈడు పెట్టిన 1 minute గేమ్లో పెద్ద చర్చించుకునేది, కానీ గేమ్ విషయానికి వచ్చి నిన్నటి పాయింట్స్ నేను అప్డేట్ చేస్తాను. ఏంటంటే వీళ్ళందరూ డిసైడ్ అయిపోయి ఒక హ్యాండ్తో పట్టుకున్నప్పుడు ఇమాన్యుయల్ లాంటి వాళ్ళని ఇద్దరు కలిసి షర్టు లాగి కింద పడేసి ఆపేంత ప్రయత్నం చేస్తే ముగ్గురు హౌస్ వాళ్ళందరూ అంటే మనీష్ అండ్ ఈ సోకాల్డ్ ముసుగు మనిషి అయినటువంటి హరిత హరీష్, తర్వాత ఈవెన్ దో హౌస్ మెంబర్గా తను ఇటు వచ్చి న్యాయం చేస్తున్నా కూడా పొద్దున కూడా మాట్లాడుకున్నటువంటి విషయం భరణి గారు నిజంగా సెలబ్రిటీ తరఫున తన గ్రూప్ తరఫున ఆడలేదు, తన హౌస్ మెంబర్ ఆడాడు కాబట్టి హౌస్ ఓనర్స్ లాగానే ఆడాడు. ముగ్గురు కలిసి ఒక స్ట్రాటజీ చేసి ఒక్కడైనటువంటి సుమన్ శెట్టిని చాలా అన్యాయంగా నిమిషంలో ఓడగొట్టి పడేశారు, తోసేసేసి లాగేశారు. దట్స్ ఆల్ పార్ట్ ఆఫ్ ది స్ట్రాటజీ. తోయడం తప్పని నేను అంటల్లా, కానీ స్ట్రాటజీగా సుమన్ శెట్టి లాంటి వాళ్ళు కూడా ఫైట్ చేసి గేమ్ ఆడటం ఉన్నప్పుడు ఆ కంటెంట్ కూడా ఇవ్వకుండా కేవలం 30 to 40 seconds ఎందుకు ఇంత ఎడిటింగ్ ప్యాటర్న్లో ఇంత పక్షపాతం చూపించి ఓట్లు వీళ్ళకే పడాలని బిహేవ్ చేస్తున్నారు బిగ్ బాస్ టీమ్? దట్ ఐ డోంట్ నో. ఎందుకంటే లైవ్ చూస్తున్నటువంటి కొన్ని ఎపిసోడ్స్లో కూడా ఎక్కువ కెమెరాలు పులిహార్ల మీద, లేకపోతే యూత్ లవ్ స్టోరీ మీద మీకు ఇంట్రెస్టింగ్ ఏమో కానీ జనాలకు అది ఇంట్రెస్టింగ్ లేదు. మీరు అబ్జర్వ్ చేస్తే గత వారం 11 లక్షల లైవ్ వ్యూవర్షిప్ ఉన్నటువంటిది సుమన్ శెట్టి వాళ్ళు లాంటి వాళ్ళు అవుట్ అయ్యి పులిహార చూస్తే 5 లక్షల వ్యూస్కి లైవ్లో పడిపోయినది మీరు అర్థం చేసుకోండి. రేపు గురువారం టు గురువారం మనకి మంచిగా ఏమంటారు టీఆర్పీ రేటింగ్స్ వస్తే దాంతో కూడా మాట్లాడబోతున్నాను. సో ఆ విధంగా రీతు చేసిన పనే, వీడి అమాయకత్వమా, వీడి లక్క, లేదా చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళ తప్ప తెలియదు, కానీ ఈ వారం కెప్టెన్గా డిమాన్ పవన్ ఎంపికవడంతో ఈ ఎపిసోడ్ ముగిసింది. రేపటి ఒక ఎపిసోడ్లో వీకెండ్ స్పెషల్లో మరిన్ని టాపిక్స్ చేంజ్ చేద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈస్ పీవీఆర్ ఫ్రమ్ సావిస్ మీడియా. బాయ్.